అయ్యా నేను అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేనివాణ్ణి. నీ వాక్య సత్యములను నోటిని బూరగా చేసుకుని మాట్లాడయ్యా. విని గ్రహించే మనస్సుని మాకు అనుగ్రహించి నీ రాకడకు సిద్ధము చేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 దేవజనమా, ప్రకటన 12వ అధ్యాయమందు ఒక వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. 12వ వచనము, భూమి సముద్రమా నీకు శ్రమ అన్నప్పుడు దేవుడు ఈ భూమికి నిర్ణయించిన స్థితులు, మానవ జాతికి ఆయన ఏర్పాటు చేసిన ఆ యొక్క స్థితిగతులను మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో క్రీస్తుని కలిగిన మనము మన యొక్క రాబోయే స్థితిని మనము గమనిస్తున్నప్పుడు మానవ తలంపులు సహజంగా మనము శాశ్వత రాజ్యము పరలోకమందు యుగయుగములు మనము నివాసం ఉంటాము అని సహజ సిద్ధమైన ఆలోచనలకు వచ్చినప్పుడు అక్కడ రోమా 14:17లో దేవుని రాజ్యము భోజనము పానము కాదు, అక్కడ మనకి భోజనాలు, ఆనందము, సమాధానము ఇవి ఉంటాయి. పరిశుద్ధాత్మయందల ఆనందమే కానీ మనకు భోజనాలు ఉండవు అని మానవ నేత్రములతో మనము అనేకులము పొరపాటు పడుతూ ఉన్నాం. మనము ఆ క్రమములో 1000 ఏండ్ల పాలన దగ్గరకు వచ్చాము. ఆ 1000 ఏండ్ల పాలన తరువాత శాశ్వత రాజ్యము ఆయన ఏర్పాటు చేస్తాడని గమనించాం. అందులో ప్రాముఖ్యమైన కొన్ని మాటలను ఈ దినము ధ్యానం చేసుకుందాం. ప్రకటన 21:1 నుండి మరియు 7 నుండి 10 వచనాలను ధ్యానం చేయండి. అంతట నేను ఆ క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అంతటా నేను క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశమును నేను చూశాను. మొదటి ఆకాశమును మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. మొదటి భూమియు గతించిపోయిన స్థితిగతులు అంటే సముద్రం ఏమై ఉండవచ్చు అంటే, ఒకరోజు నిర్గమ కాండములో మోషే ప్రకటించినప్పుడు నేల నెరయ విడిచి కోరహుని అతని సమాజమును రక్త సంబంధీకులు ఎదురొడ్డిన వారందరినీ తీసుకుని నెరయ విడిచి వారిని మింగివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అది తొలగిపోతూ ఉన్నట్లు వీరందరూ కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు నేల వారిని మృంగివేసింది. ఆ భూమి లోపల ఏమున్నవి అక్కడ చేయి పెట్టి యోబు 25, 6, 28వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ఒక్కసారి. భూమి నుండి ఆహారము పుట్టును. భూమి మీద నుండి ఆహారము పుట్టించిన దేవుడు దాని దాని లోపల లోపల భాగం అగ్నిమయమై ఉన్నట్లుండెను. అగ్నిమయమై ఉండును. అంటే లోపల అనేక ఖనిజాలను ఏర్పాటు చేశాడు, అనేక దినుసులను పొందుపరిచాడు. అయితే వాటన్నిటికీ కావలసినది ప్రాముఖ్యమైనటువంటిది అగ్ని. ఈ అగ్నిని భూమి లోపల వేశాడు. దీనికి ఆరని అగ్ని అని
పేరు పిలుస్తున్నాడు. ఈ గతించబోయే ఈ భూమి విషయములో ఇది లయమై ఆయన సన్నిధి నుంచి కోల్పోతున్నది, వెళ్ళిపోతున్నది, అది మరుగవుతున్నది. అందులో ఈ రోజున బంగారం తోడుతున్నారు కదా, వెండి, వజ్రాలు, గనులు, బొగ్గు అన్ని తోడి తోడి మానవుడు పుట్టిన తరువాత పాపులకు ప్రవేశము మనమే చేసుకుంటున్నట్టున్నాం. అది దేవుని సంకల్పం. అన్ని భూమిలో ఉన్నాయి, ఒకటి మాత్రము తోడలేడు. ఏం తోడలేడు చెప్పండి? అగ్ని. అది. ఇప్పుడు ప్రకటన 21:7-8 వచనాలలో అక్కడ జయించువాడు రాయబడింది చూడండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఆ నేను అతనికి దేవుణ్ణై యుందును. ఆ అతడు నాకు కుమారుడై ఉండును. చూడండి, ఇక్కడ ఎవరో కొందరిని ఆయన అందులోనికి విడిచిపెట్టాడని ఈ లేఖన ఆధారం తెలుపుతుంది. పిరికివారును, పిరికి వారు, అవిశ్వాసులను, ఆ అసహ్యులను, ఆ నరహంతకులను, ఆ వ్యభిచారులను, ఆ మాంత్రికులను, ఆ విగ్రహారాధికులను, ఆ అబద్ధికులందరును అబద్ధికులు అందరినీ అగ్నిగంధకములతో అగ్నిగంధకములతో మండు గుండములో గుండములో పాలు వేస్తట. పొందుదురు. దీనికి రెండవ మరణం అని మరణము. పేరు. నీవు నేను అందులో ఉండరాదు. ఇప్పుడు ఆ భూమిని, ఆ ఆకాశములను, పంచభూతములు అని వ్రాయబడిన వాటిని ఆయన దృష్టి నుంచి తొలగిస్తూ లయం చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 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 సంతోషంగా ఉన్నవాళ్ళు మనము నూతన భూమి మీదకు మన ప్రవేశార్హత పొందిన వాళ్ళం కనుకనే హల్లెలూయా సంతోషంగా చెప్పండి. ఒక దుష్టులు, బాధలు, అనేక శ్రమలు లోకములో నీవు అనుభవించవచ్చునేమో, కానీ వారెవ్వరికి దొరకని భాగ్యము మనకిచ్చాడు. కానీ నీవేమనుకుంటున్నావంటే నేను పైకి పోతా. కానీ ఆయన ఏమంటున్నాడంటే నేను కిందకొస్తా. ఇప్పుడు ప్రకటన 21 మరలా చదువమ్మా. ఫస్ట్ నుంచి అండి. 21:1-5. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచుతిని. చూసానా? మొదటి మొదటి ఆకాశం ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను. గతించిపోయినవి. సముద్రమును ఇకను లేదు. ఇక్కడ చూడండి, పాయింట్స్ మరలా అడగకుండా, సముద్రము ఇకను లేదు. ఎందుకు లేదు సముద్రం? భూమి మీదేగా సముద్రం ఉండేది. ఆకాశంలో ఉంటదంటారా? ఆకాశములో ఉండేది జలరాశి, లేక నీరు. పైన ఉన్నాయి నీళ్లు, కింద ఉన్నాయి. కానీ ఈ భూమి మీద జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టాడు. సముద్రం అని. మరి భూమి మీద సముద్రం లేదంటాడేంటి? మరి ఇంకేముంటది? నూతన భూమిని ఇస్తాను అంటున్నాడు, సముద్రం ఇక లేదు అన్నాడు. ఇంకేమేం పెడతాడు చూద్దాం. మరియు ఆ నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును. ఇక్కడ చూడండి, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన తన భర్త కొరకు అలంకరించబడినదై పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచెను.
ఇప్పుడు పెండ్లి కుమారుడు వరుడు పరలోకములో ఉన్నాడా, ఆయన భూమి మీదకి వచ్చి నిలబడ్డాడా? భూమి మీదకొచ్చాడు. ఎవరు మాట్లాడలేదంటే పరలోకంలోనే ఉన్నాడన్నట్టు. అది ఒకరెవరో చెప్పారు. ఆయన పరలోకంలో ఉంటే మరి పెండ్లి కుమార్తె సంఘం కిందకి రావటం ఏంటి? కిందకొచ్చి ఎత్తుక్కుంటా కూర్చుంటారా? ఆయన ఒలీవల కొండ మీద పాదముంచిన తరువాత 1000 సంవత్సరాలు ఆయన ఈ భూమిని రాజ్యస్థాపనకు ఎంచి ఇక్కడే చేస్తాడు కదా పరిపాలన. అవునండి. ఇప్పుడు పెండ్లి కుమార్తె వలె అలంకరించబడిన నీవు నేను ఈ 1000 ఏండ్ల పాలన యందు వస్తూ ఉన్నావు. అయితే నూతన భూమిని చేయబడినప్పుడు నూతన ఆకాశమును ఆయన ఏర్పాటు చేసినప్పుడు పాతవి గతించిపోయినప్పుడు ఇప్పుడు పైనుండి క్రిందకు సంఘము అనగా అందరూ కాదు, యేసు రక్తములో కడగబడి పవిత్రురాలైన కన్యకగా ఉన్న ఆ పరిశుద్ధులు మాత్రమే పవిత్రురాలుగా జీవిత కాలమంతా ఎందరూ అనేకులను త్రిప్పుటకు వారు జీవిత కాల ప్రయాసపడుతూ ఉన్నారు. వారు రక్షించబడి రక్షణను ప్రకటిస్తూ వారు అనేకులను రక్షణలోనికి తెస్తూ ఉన్నారు. వారు ఆకాశమందలి నక్షత్రములు అన్నాడు. నిరంతరమును ప్రకాశించు. ఇంకొకరున్నారు, బుద్ధిమంతులే, వాక్యము విన్న వాక్య ప్రకారముగా తమ బ్రతుకులను మార్చుకుని క్రీస్తులో నడుస్తున్నవారు. అపవిత్రతకు, పాపానికి, స్వార్థానికి, బలహీనతలకు, ఈ లోకమనబడే ఆకర్షణలకు వదిలిపెట్టి లోను కాకుండా తమ బ్రతుకులను దిద్దుకున్నవారు. ఈ 2 వర్గాల వాళ్ళను ఆయన అంటున్నాడు వధువు, పెండ్లి కుమార్తె. ఇప్పుడు ఆ పెండ్లి కుమార్తెట పరలోకము నుండి దిగి వచ్చుచున్నది. అంటే వారికి ఏదో నియమించిన ఆ భవంతులు, ఆ పట్టణము, ఆ ప్రాకారములు కలిగిన ఆ మహానగరము దేవుని సన్నిధి నుండి వారి కొరకు దిగి వస్తున్నది. ఇక్కడ మరలా చదువమ్మా, ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు. మరియు నేను ఆ, నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము ఆ, తన భర్త కొరకు అలంకరింపబడిన ఇక్కడ పెండ్లి చూడండి, పెండ్లి కుమార్తె వస్తున్నదా? పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఏమొస్తుంది? పెండ్లి కుమార్తె పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. ఏంటిదది? పెండ్లి 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 కుమార్తె కుమార్తె ఇప్పుడు ఎక్కడుంది? మన పరిశుద్ధ పట్టణం. మీరు మరలా వ్యత్యాసం గమనించాలి, జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావు? అక్కడ ఉంటావా? దేవునితో పాటు కిందనే ఉంటాం. నీవు కిందే ఉంటావు. 1000 ఏండ్ల పాలన భూమి మీదే పెట్టాడు కదా. ఆ 1000 ఏండ్లు క్రీస్తుతో నీలో కొందరు రాజ్యమేలువారు, మరికొందరు రాజ్యములో ఆనందముగా నివసించువారు. 2 వర్గాలు. ఒకరు రాజుల వలె, యాజకుల వలె ఆయన సాన్నిహిత్యములో రాజరికం, సామంత రాజులు కొందరా రాజ్యం అప్పగిస్తానంటున్నాడు. ఇప్పుడు మీలో ఒకరు ఉన్నారు. ఎలా అప్పగిస్తాడు? ఏదన్నా కౌంట్ చేస్తాడా? నాకు ఇవ్వాలి అనుకుంటున్నాడు అనుకో, నాకు ఎలా ఇస్తాడు? ఎప్పుడైనా ఆలోచన చేశాడా?
దైవజనమా, ఇప్పుడు నేనే ఎవరినంటే ఎవరికి కోపమో నన్నే తీసుకోండి. ఉదాహరణకి ఒకవేళ నేను రక్షించబడి ఆ రక్షణలో జీవిస్తూ ఆ రక్షణను ఎన్ని ఆటంకాలు, సమస్యలు, బాధలు లోకములో ఉన్నప్పుడు ఆ ముళ్ళు తగులుతూనే ఉంటాయి. గచ్చపద లాంటి బ్రతుకులు ఎదురొడ్డుతూనే ఉంటే నాగలి అనబడు వాక్యముతో దున్ని 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 ప్రయాసము కష్టపడి కొన్ని ఆత్మలను రక్షించగలిగినప్పుడు నాకేమిస్తాడు? నాకెంత భూమి ఇస్తానన్నాడు? చెప్పాడు ఎక్కడన్నా? 10 తలాంతులు, Yes. 5 తలాంతులు. ఆ బిడ్డ చక్కగా చెప్పింది. ఆ బిడ్డను బట్టి హల్లెలూయా చెప్పండి. మనం వెనకబడ్డాం. హల్లెలూయా. 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 బలా నమ్మకమైన దాసురాలా. దాసుడా అంటే మీరు అనుకుంటారు దాసురాలు నా పేరు చెప్పలేదుగా. దాసుల్లోనే ఉంది, దాసురాలే. దేవుడు ఆదికాండంలోనే స్త్రీని గాను పురుషుని గాను, ఈ పదం తెలుగు. నువ్వు తెలుగు తీసుకుంటే ఎట్టా? God has created male and ఫీమేల్. female. ఫీ అంటే సాటి అయిన హీబ్రూ భాష. అక్కడ మేలే, ఇక్కడ మేలే. సహాయము, సాటి సహాయము. క్రీస్తునందు మనమంతా పురుషులమే. పౌరుషము కలిగిన మగ శిశువే. ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా వాళ్ళు, నేను మగ శిశువై పోరాటం చేస్తాను. ఈ తనువు కొద్ది కాలం ఉంటుంది. ఈ దేహాన్ని ఒక రోజు విడిచిపెట్టాలి. ఈ దేహము నలిగిపోక మానదు. ఈ దేహము రోగగ్రస్తము. ఈ దేహములో ఉన్నంత కాలము మూలుగులు తప్పవా? నీవు దీన్ని చూసి వెదపడబా. ప్రియ దైవజనమా, ఆలోచన చెయ్యి. రాత్రి 104 జ్వరం పోయి వచ్చాను. అదొక మూలపడి ఉంటుంది. ఆయనను ప్రకటించు భాగ్యం ఉంటే అదే పారిపోద్ది. ఇంకా సేపటికి అదే పోద్ది. ఆమేన్. ఆమేన్. ఉంటుంది. ఏమవుతుంది? హల్లెలూయా. అవును. ఆయన నమ్మదగినప్పుడు ఆమేన్. నీకు ఒక గొప్ప బహుమానం. నువ్వు అడుగుడి ఇస్తానంటున్నాడు. 10 తలాంతులు నీకు ఇచ్చానే, నువ్వు బాగా ఉపయోగిస్తే 10 సెంట్లు ఇస్తానంటలా. ఎంత ఇస్తాడట? 10 పట్టణాలా. అసలు ఒకసారి యోచించండి, మీ ఇల్లు ఎక్కడుంది? నేను అప్పుడప్పుడు ఆనందపడతా ఉంటా మన సహోదరి సిస్టర్ గారిని బట్టి. ఆమె రాజమండ్రి, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ రాజమండ్రి, ఎంతమంది ఉంటారు అక్కడ? ఎంతమంది అయినా ఉండని ప్రభువు నిమిత్తమై ప్రయాస. ఒక్క 10 మందిని పట్టుకుంటే 10 పట్టణాల్లో ఆమె ఉంటుంది. ఇక నీళ్ళ దశలాగుందా? అదిగో లక్ష్మీపతి గారు. ఇలా కొందరిని ఆయన అందరినీ పిలిచిన వాడు, ప్రత్యేకించిన వాడు. ఆ ప్రత్యేకతను కొందరు నిలుపుకుంటున్నారు. నాకు చిన్న గుడిసొద్దా, గ్రామంలో ఇల్లొద్దు, ఎక్కడ కావాలట? పట్టణంలో. 10 పట్టణములకు నీవు అధికారిగా ఇస్తానా? నీ ఇల్లు 10 పట్టణాలతో. ఎందుకని? లోకము ఈ సుమారు 800-900 కోట్ల మంది అన్య జనాంగము, వేల కోట్ల మందితో నింపబడిపోయింది. ఇరుకు మార్గస్తులు ఎంతమంది ఉన్నారు? క్రైస్తవులే, కానీ విశాల మార్గము వదలనివా.
పాపాన్ని, అపవిత్రతని మానలేకుండా అటు క్రీస్తు ఇటు పాపం రెండిటి మధ్య నలిగిపోయేవాళ్ళు. అట్టిది నీ కుటుంబంలో ఉండ వీల్లేదు. ఎందుకంటే ఈ శాశ్వత రాజ్యము ఇదిగో నేను నూతన భూమిని చేస్తున్నానంటే నీ నమూనా నీకు ఇవ్వాల్సింది. నువ్వు ఇల్లు కట్టాలి అంటే స్థలము మున్సిపాలిటీ ఆఫీసులో ఉండదు, శాంక్షన్ ఉంటుంది. నువ్వెంత అర్హత పొందావు, ఎంతలో నువ్వు కట్టాలి, అది ఎలా ఉంటుందంటే నువ్వు కొనుక్కున్న దాన్ని బట్టి ఉంటుంది. అయ్యా నేను ఇది కొనుక్కున్నాను, కొన్ని మేరలు తీసేయి అంటే వాళ్ళు పడతాలేస్తున్నారు. ఆ మేరలు తీసే విశ్వాసంతో నడిచిన ఆ బ్రతుకులు లెక్క పెట్టయ్యా అనగానే ఆయన అన్ని కొలిసి ఇంత నీకు ఇస్తున్నానని మున్సిపాలిటీ వాళ్ళు అంటారా లేదా? నువ్వు అందులో ఇల్లు కడతావు కదా. ఇప్పుడు యేసై అంటున్నాడు, ఇదిగో 10 నువ్వు గనక 10 మందిని పట్టుకొస్తే 10 పట్టణాలు, నువ్వు 20 మందికి రక్షణ ప్రకటించి వాళ్ళని నువ్వు మార్చుకోవట్లు నీవు ప్రయాసపడితే 20 పట్టణాలు, ఈ భూమి అంతా నాదే. హల్లెలూయా. వాళ్ళు మాత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇంకొకసారి భూమిని ఆకాశమును కదిలిస్తున్నాను. అన్య జనుల ఇష్ట వస్తువులు నా యొద్దకు వస్తూ ఉన్నాయి. వెండి నాది, బంగారము నాది, ఇవన్నీ నాయి, నా దగ్గరకు వస్తాయి. మరి వచ్చిందాన్ని ఏం చేస్తా? నా బిడ్డలైన మీకు అడుగుడి ఇస్తాను. నువ్వెక్కడే ఉన్నావు, నీ నమూనా అక్కడ శాంక్షన్ చేసి నీవు 1000 ఏండ్ల పాలన తరువాత నూతన భూమిని, నూతన ఆకాశమును సృజించిన తరువాత నీకొక స్థలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయనే నిర్మాణము చేస్తున్న ఇల్లు నీవు నేను కట్టినది కాదు, దేవదూతల చేత కడతాడు. ఆయన సన్నిధిలో నిర్మాణం అవుతుంది. ఇది నీవు నేను కట్టిన ఇటికెల ఇల్లు కాదు, మహిమా నిలయమై ఉన్నది. మహోన్నతుడు మహిమా స్వరూపి అయి ఉండగా మహిమతో నిర్మించబడినదై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. తగ మెరిసిపోతి. మీలో కొందరు, ఎక్కువ మంది కాదు కానీ ఒకరిద్దరు మాత్రమే ఆ భాగాలను చూసిన వాళ్ళన్నారు. పరలోకమందున్న ఆయన నిర్మాణాలను వజ్ర వైఢూర్య మరకత నీల పుష్య కెంపు గోమేదిక సుగంధ రాగాలతోటి కట్టబడిన ఆ అపురూపమైనటువంటి నిలయాలు చూసి ఒక గంట సేపు మూర్ఛవలే పడిపోయిన స్థితి. అక్కడ నిన్ను కూడా అక్కడ పెట్టి వాళ్ళందరి పక్కన పరిశుద్ధులు కొందరు మాట్లాడుతూ ఉంటే ఆ పరిశుద్ధులతో నీవు కలిసి స్తుతులు చెల్లించే అనుభవం ఎంత కమ్మనిది. అది నీ ఆత్మదేహము లేక నీవు మహిమను పొందు క్రమములో చూస్తావు. కానీ అసలైనది నీకు ఈ భూమి మీద నూతన యెరూషలేమును, నూతన పట్టణము అంటూ ఉన్నాడు. ఇక ఈ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు కలిగిన ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు కలిగిన నేల స్థానములో ఒకటే కనపడుతుంది. అదేంటి? యెరూషలేమని పేరు పెట్టిన గొప్ప పట్టణం, భూదిగంతములో ఇక ఆయన పట్టణమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఊహించుకోండి అసలు ఎంత కమ్మది. దాని ముందు ఇవేమి నిలబడతాయి? ఈ పరుగులు పరుగులు పరుగులు. ఇప్పుడట ఆ పట్టణము నువ్విక్కడుంటే మరి భూమి ఆకాశాలు తీసేస్తున్నాడే, మరి ఎట్లాగా అని నీవు అనుకుంటూ ఉంటే ఈ మహిమా శరీరులకు ఒక పట్టణాన్ని, నివాసాన్ని చక్కగా పైనుంచి నిర్మాణం చేసి అలా తీసుకొచ్చి, మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ కుమ్మరు ఉంటారు, ఇటుకలు తయారు చేసేవాళ్ళు. కరెక్ట్గా ఇటుక ఎంత సైజు ఉండాలో చూసి ఒక చెక్క పెట్టి ఆ చెక్కను అట్ట పెట్టి ఇట్ట తల కొడతారు కదా. ఆ చెక్క రూపును బట్టి ఆ యొక్క మన్ను అందులో చేరి ఇటుక రూపం వచ్చి తీరదు.
అలాగే నీ ఇంటిని ఇప్పటి నుంచే స్కెచ్ గీస్తున్నాడు గీస్తున్నాడు నీ ఇంటిని ఆయన నిర్మాణం చేస్తున్నాడు. పోగొట్టుకోకు. ఇటుకలు బోలిటికగా మార్చకు. ఒక ఇటుక గట్టి 2 ఇటుకలు పెరుక్కోబాకు. అంటే నీ క్రియలు నీ పరుగుని ఆపకు. నాగలి మీద చెయ్యి వేసిన వారు వెనక్కి చూడదు. చూస్తే ఆ ఇల్లు త్వరగా అవ్వదు. నీ దినములు త్వరపరుచుకో. హనోకు దేవునితో నడిచిన గనక కొనుక్కోబడెను. ఎంత త్వరగా నీ ఇల్లు కంప్లీట్ అవ్వాలని ఎదురు చూసుకో. ఏముంది ఈ లోకంలో? కష్టాలు, వేదనలు, బాధలు, రోగాలు, రొస్టులు, శ్రమలు, ఆపదలు, అప్పులు, తిప్పలే. అసలైన ఇల్లు నీ కోసం ఒకటి నిర్మాణం చేశాను నేను. వచ్చి ఇదిగా. అందుకని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళా తర్వాత 7 నుంచి 10 వచనాలు చూడమ్మా. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుణ్ణయుందును. అతడు నాకు వాడు వీటిని స్వతంత్రించుకుంటాడే. నేను అతనికి దేవుణ్ణయుందును. మా ప్రకటన 21 20వ అధ్యాయం 7 నుంచి 10 చూడమ్మా. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. అక్కడ జరుగుతున్నది మనం ధ్యానం చేశాం. ఇదైన తరువాత ఈ నూతన భూమిని, నూతన ఆకాశం ఇస్తున్నాడు. ఈ మాటను యేసయ్యే ఖాయపరుస్తున్నాడు. యోహాను సువార్త 14:2 వచనం చూడండి. యోహాను సువార్త 14:2. తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల అనేక నివాసములు కలవా? లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఇల్లు కట్టినప్పుడు ఇల్లు కొనుక్కుంటున్నాం అనుకో, ముందు చూస్తారా లేదా? చూస్తాం. ఇల్లు చూసుకోకుండానే కట్టేస్తారా? లేదు. 7 ఏళ్ళు నీ ఇల్లు చూపడానికే ఆయన నిన్ను తీసుకుపోతుంది అక్కడికి. రా అంటున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి నీ నివాసాలలో ఉండి ఆనందించి నువ్వు 1000 ఏళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే ఆ నివాసాన్ని ఈ నేల మీదకు తెస్తానంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ మాటను స్థిరపరుస్తున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయము 2 నుంచి 1-2 వచనాలు ఒకసారి చూడండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. ఇక్కడ 2 అర్థాలు వస్తాయి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అన్నప్పుడు దేహం కూడా వచ్చుద్ది. ఇప్పుడు అది అవసరం లేదు. నువ్వు ఇంట్లో ఉంటున్నావే సుందరంగా బహు డబ్బులు పెట్టి పెయింట్లు, ఆయిల్ పెయింట్లు, అయ్యయ్యో రకరకాల, మామూలు ఆయిల్ కాదు, అదే మామూలు పెయింట్ కాదు. ఏ పెయింట్? ఆసియన్ పెయింట్, రంగురంగులు. ఇవన్నీ శిథిలమైపోతాయి ఒక రోజా. తర్వాత శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నైనా. కట్టబడినది నేను ఆయనే కడతాడా? తన దూతల చేత కట్టిస్తాడా? దూతల చేత కట్టిస్తాడు. నేనైతే అదే నమ్ముతున్నా. అల్లెలు. ఎందుకంటే ఆయన హస్తము కింద వాళ్ళు కడతారు అనుకుంటా. ఆ రోజు కూడా ఒక ఆయన ఉన్నాడు, మన మూల పితరుడు. పాపం అప్పటి వరకు ఏదేన్లో ఉన్నాడు. హవ్వ ఏదేన్లో ఉంది, ఆదాము ఏదేన్లో ఉన్నాడు. వాళ్ళకి బిడ్డలు కనడం అనే క్రమము తెలియలా. ఎప్పుడైతే పాపము చేసి ఏదేను తోటను విడిచి లోకములోనికి వచ్చారో అప్పుడు కయీను మరి పుట్టాడు. ఆదామంటే యవనస్తుడు,
హవ్వ యవనస్తురులుగానే పుట్టింది. మరి కయ్యను బుడతడు ఎంత ఉన్నాడు కదా! మరి ఆ బుడ్డోడు ఏడుస్తుంటే మొదటి అనుభవం కదా! ఎందుకు ఏడుస్తున్నాడు ఈ బుడ్డోడు? ఏం అవసరమైందో ఏం తెలుసు? వాడికి బొడ్డు కోసిందెవరు? ఆ కయ్యనుకి బొడ్డు కోసిందెవరు? బిడ్డ పుట్టినప్పుడు మైల రక్తంతో నింపబడ్డాడే, ఆ రక్తమంతా కడిగి మరి పొత్తిగుడ్డలతో పెట్టిందెవరు? ఆ కేకలకు నెస్టం సెర్లాక్ పెడుతున్నారే, మరి ఆ రీతిగా పాలు పట్టింది, తిండి పెట్టింది, ఇవన్నీ ఎవరు చేసుంటారు? దేవుడు ఆదాము పాపం చేశాడు, కానీ దేవుడు విడిచిపెట్టలా. ఎంతో ప్రేమించి పరిచర్యకు ఉపదేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 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 విడిచటం లేదు. ఈ భూమి మైలపడింది. ఈ భూమి పాపిష్టులైన వాళ్ళతో నిండిపోయింది. ఇది మూలుగుతూ ఉంది. కారణం, నీవు అనుభవించాల్సిన ఆ అనేకమైనటువంటి ఆనందాలు లోకం అనుభవిస్తూ ఉన్నది. నీవు ఈరోజు దిక్కులేని స్థితిలో ఉండవచ్చు. నీకు రోగగ్రస్తమై వైద్య సదుపాయము దొరక్కపోయి ఉండవచ్చు. నీవు నగలను మోయలేక వేసే స్థితిగతులు లేక అల్లాడుతూ ఉండవచ్చు. ఆకలికై అల్లాడిపోతూ, ఉద్యోగ వ్యాపారాలకై స్థితిగతులు లేక నీవు వేదన పడుతూ ఉండవచ్చు. కానీ ఒక దినము నీకిచ్చిన వాడు లోకాధికారి వశములో నుండి తన రాజ్యమును తాను స్వాధీనపరుచుకొని తిరిగి ఆయన నూతనమైన ఆకాశ భూములను నిర్మాణము చేసి అక్కడ నీకు శాశ్వతముగా ఇవ్వనై ఉన్నాడని లేఖనం అంటూ ఉన్నది. హల్లెలూయా. 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 వాడు మాత్రం హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏమైందో. చేతి పని కాక ఆ దేవుని చేత కట్టబడినదియు ఆ నిత్యమైనదియునైనా ఆ నివాసము పరలోకమందు మనకున్నదని ఇక్కడ ఎరుగుదము. చూడండి, పరలోకమందు మనకుంది. ఈ ఉన్నదాన్ని అంటే ఆయన నిర్మాణం చేస్తున్నాడు మన తరఫున. నువ్వు కట్టుకోలేవు కదా. మహిమతో ఎలా కట్టాలి? ఇటుకతో, సిమెంట్తో, మట్టితో కడతావు. మహిమ సింహాసనాలు, మహిమ నివాసాలు కట్టగలిగిన వాడు మహిమా స్వరూపియే కదా. తన దూతలకు ఆజ్ఞాపించువాడు ఆయనే కదా. కాబట్టి నీవెక్కడన్ని ఆత్మలను సంపాదిస్తావో అన్ని పట్టణాలలో నీ ఇల్లు కడుతూ ఉండాలి. ఆ తర్వాత ఏం జరుగుద్దంట? మనము దిగంబరులము కాక ఆ, వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. ఆ, కాబట్టి ఆ. పరలోకం నుండి వచ్చు ఇక్కడ మన చూడండి, నిర్మాణం అక్కడ చేస్తున్నాడట. ఇప్పుడు నిర్మాణం అయిపోయిన తర్వాత పరలోకము నుండి, మన నివాసము అమ్మా, పరలోకము నుండి వచ్చు. కాబట్టి పరలోకము దిగి నుండి వస్తూ వచ్చు ఉన్న ఆ, మన నివాసము ఆ, దీనిపైన ధరించుకున్న ఈ దేహముందే ఈ మహిమా శరీరముగా అయిన తరువాత నీకొక నివాసము లేక ఇవ్వబడుతుంది. దాని మీద, ఈ దేహం మీద అది ఏర్పాటు చేస్తున్నాడే. ఏముండవని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు గ్రహించాలి. ఇప్పుడు ఈ నిర్మాణం ఎక్కడికి వచ్చిందంట? పరలోకము నుండి మన నివాసము దీనిపైన ధరించుకొన. కిందకు వస్తుంది. ఇందాక అన్నాడు కదా, పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి పరలోకమందున్న దేవుని దేవుని యుద్ధ సన్నిధి నుండి దిగి వచ్చు చల్లదే. ఇప్పుడు దేవుని నివాసం ఎవరితో ఉంటది? మనతో ఉంటదంట. గట్టిగా చెప్పాలా? మనతో మనతో ఉంటది. మనము ఆయనతో, ఆయన మనతో. ఎందుకంటే ఈ యెరూషలేము ఇప్పుడు కట్టబోతూ ఉన్నారే, ఈ మందిరము మొదటి 3.5 శ్రమల కాలమందు అది చిన్నాభిన్నము కాజాలదు. ఎప్పుడు కూలిపోద్దో తెలుసా? మొదటి 3.5 కాలములు ఇప్పుడు కడుతున్నారు తెలుసు కదా. మొత్తం రూపురేఖలు దిద్దారు కదా. ఎంత దగ్గరలో ఉన్నామో చూడండి. మన కాలంలోనే ప్రియ దైవజనమా, రాకడొచ్చి ఎత్తబడే కాలం మందే.
మీరు చూస్తూ ఉండగానే అనేకులు మనలో మనము ఎత్తబడు గుంపులో ఉండువారు కనపడతారు. హల్లెలూయా. 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 మీరు చూడండి, పాలస్తీనా వరకు గిరి గీశారు, గ్రాఫ్ పెట్టారు, నిర్మాణాలు ప్రారంభమైనవి. మొదట 124 చదరపు కిలోమీటర్లు అన్నారు, ఇప్పుడు 360 పైన చదరపు కిలోమీటర్లు ఆ పాలస్తీనాలో ఉన్న ప్రాంతం కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు వారు నిర్మాణాలు చెయ్యడానికి అనువైన వాతావరణము, అంటే క్లీన్ చెయ్యాలి. అందుకోసం ఈ ఒప్పందం, కొంత శాంతి. వీళ్ళంతా గజబిజగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? చీపురు కట్ట తీసుకొని ఉడుస్తావా లేదా? ఊడుస్తాము. ఊడిసి క్లీన్ చేసుకోవడానికి సమయం కావాలి కదా. అలాగే చికాకులు ఉంటే ఇల్లు ఊడవడం సాధ్యం కాదుగా. అప్పుడు అంటదా తల్లి, మీరంతా పిల్లలారా, ఏమండి బయటికి బా, కాస్త దూరంగా ఉండే, నేనేం చేయాలా చీపురు తీసుకొని? ఇప్పుడు జరగబోయేది అది. ఇప్పుడు అక్కడ జరగబోతుంది. ఓ అమాలేకీయులారా, ఓ ఫిలిస్తీయులారా, ఓ అన్యజనాంగమా, మీకు కాస్త నెమ్మదిస్తూ ఉన్నాను. నా ప్రజల బంధీలు విడిపించారు, అయిపోయింది. సంతోష సంబరాలు. ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ ఒక చోట చేరున్నట్లుగా, ఇజ్రాయేలు ప్రజలు చేరున్నట్లుగా అక్కడ జరగబోతున్నది. ఇవన్నీ క్లీన్ చేసి పడిపోయి దుగ్గైపోయిన, పోల్చబడిన ఆ శ్మశాన వాటిక వలె ఉన్న ఈ గాజా, బోస్రా, పాలస్తీనా, యెహెజ్కేలు, ఇర్మియా ప్రకటించిన రీతిగా వాటన్నిటిని, ఆ శ్మశాన స్థలమును క్లీన్ చేసుకుని శుద్ధి చేసి నవ నిర్మాణములు చేయబోతూ ఉన్నారు. దీనికి ఆ మిఖాయేల్ అనబడిన, ఈ బోరా అనబడిన ఈ వ్యక్తి సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మానవునిగానే తాను ఈ నివాసాలు పెట్టినప్పుడు నీవు కొనుక్కుంటూ ఉన్నావు. ఎన్ని ఆత్మలను నీవు కొనగలిగావు, ఎన్ని ఆత్మలను మార్చగలిగావు, ఎన్ని ఆత్మలను రక్షించగలిగావు, ఎన్ని ఆత్మలకు సువార్త ప్రకటిస్తూ ఉన్నావు, ఎన్ని పట్టుకోగలిగావు. దేవుడు ఆ రోజు అడగడా, అయ్యా నేను 50 మందిని పట్టుకోగలిగాను, మారు మనస్సు కలిగిన వాళ్ళు మార్చగలిగాను, అయితే 50 పట్టణాలు నీకు ఇస్తూ ఉంటే ఊహించగలవా? ఒక్కొక్క పట్టణ వైశాల్యంలో అపారం. ఈ భూమి అంతా నాదే, దీనికి యెరూషలేమని గొప్ప పేరు పెడుతూ ఉన్నాను. ఇక ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు కలిగిన పేరు వాటికి లేదు. ఎందుకంటే ఈ శాశ్వత రాజ్యములో, నేను ఇవ్వబోవు శాశ్వత రాజ్యములో శపించబడిన అనుభవము ఉండదు. సంతోషంగా వాళ్ళు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము ఆ. దీనిపైన ధరించుకొని అపేక్షించుచు ఆ, దీనిలో మూల్గుచున్నాము. దీనిలో మూలుగుచున్నావా? ఈ గుడారంలోనున్న ఆ, మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఈ గుడారం, ఈ భూమి మీద మూలుగులే విశ్వాసికి. ఇప్పుడు చూడండి, యోవేలు 3:21, అలాగే 17, 18 మొదలు చదవండి, తర్వాత 21 చదవండి. ఈ భూమి మీద దేన్ని లెక్క పెట్టబాకు, దేన్ని చూడకు. అంకుల్ ఏవేలు యోవేలు 3:17, 18 మరియు 21. అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా ఇక అన్యులు ఇక మీదట దానిలో ఉండరా. యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండునా. మీ దేవుడునైన యెహోవాను నేనే, ఆ, నా ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు ఆ. నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడట? సియోను పర్వతమందు. సియోను పర్వతం. పర్వతమన్నా ఒకటే. ఎందుకంటే యెరూషలేము కట్టబడింది ఒక పర్వతము మీద.
ఆ పర్వతము పేరు సియోను, నేల మీద ఉండదు. అందుకని లూకా 10వ అధ్యాయం 30 నుండి 35లో ప్రభు ఒక మాట చెబుతున్నాడు. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు. అంటే యెరూషలేము చేతిలో చిక్కెను. పర్వతం మీద కట్టబడిన నగరం. ఇప్పుడు యేసయ్య దానికి సియోను అని పేరు పెట్టి ఆయన సింహాసనము అని ప్రకటించాడు. ఈ మాట దానియేలు 5:35లోను, యిర్మీయా 3:17లోను, మత్తయి సువార్త 5:35లోను విస్పష్టంగా ప్రకటిస్తున్నాడు. నా సింహాసనం, నా రాజదండము, నా నివాసము, మహారాజ పట్టణము, వీటికి పేర్లు పెట్టాడు. అక్కడ నేను సింహాసనాసీనుడనై నేనుంటే ఈ సమస్త భూమి అంతటిని యెరూషలేము వలె మారుస్తూ ఉన్నాను. ఏదేను తోట వలె ఉద్యానవనాలతో నింపుతుంటే నేను తరువాత నేను నీ కోసం ఏం ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పుడు 21 కూడా చూడమ్మా. అయితే యూదా దేశంలో నివాసులు నిత్యముందురు, ఆ, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. ఆ, యెహోవా సీయోనులో నివాసిగా అద్దెగా నివసించును. ఆయన ఇక్కడే ఉంటాడే. ఆయన ఇక్కడ ఉంటాను అంటే మనం ఎక్కడికి ఉంటాము ఇప్పుడు? ఇదే ఉంటాం ఇంతకుముందు ఎక్కడ ఉంటాం అనుకున్నాం పరలోకంలో. కదా? అవును. ఆ భూమిని ఏర్పాటు చేసిన వాడు, ఈ భూమిని రెన్యూ చేసిన వాడు, ఇక్కడ ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు. ఆ నివాసమును ఆయన భూమి అంతటిని మనకి పంచుతున్నాడు. నీకు ఎలా పంచుతాడు? లోకములో డబ్బు కలిగిన వాడు ఆ ధనమును పెట్టి కొన్నది మాత్రము వారు పొందుకుంటారు. ఈ రోజున నీవు విశ్వాసివై ఉన్నావు, నీవు ప్రార్థనాపరుడవై ఉన్నావు, నీ విశ్వాసము పరిడవిల్లాలి. నీవు జీవించినది నీతో పాటు అనేకులను జీవింప చేయాలి, అనేకుల కొరకు పాట్లు పడాలి. ఎన్ని ఆత్మలను నీవు సంపాదిస్తావో ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క నాణ్యముతో పోలుస్తూ ఉన్నాడు. ఒక్కొక్క నాణ్యము నీవు సంపాదించిన నాడు నీ వెలుగును తేజరిల్లు చేస్తూ ఉన్నాడు, నిన్ను మహిమలోనికి నింపుతూ ఉన్నాడు. నీకు ఒక్కొక్క నాణ్యం ఒక్కొక్క పట్టణముగా తీర్చిదిద్దుతున్నాడు. దేవదూతల చేత నీకు నివాసాన్ని ఇస్తూ ఉన్నాడు, అద్భుతమైన నిర్మాణమునిస్తూ ఉన్నాడు. ఆ వీధులు రాజవీధులుగా మారుస్తూ ఉన్నాడు, బంగారు వీధులని ప్రకటిస్తూ ఉన్నాడు, మహిమా నగరములని ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ నీవెంత మందికి ప్రకటిస్తూ ఉన్నావో, ఎంతమందిని మారుస్తూ ఉన్నావో, ఎంతమందిని క్రీస్తులోనికి ప్రకటించి తెస్తూ ఉన్నావో అన్ని నాణ్యములుగా నీకు సమర్పిస్తూ ఉన్నాడు. అవి నీకు అప్పగించి ఇదిగో నీ నమూనా, నీవు 10 మందిని నీవు కలిగి ఉన్నావు, 10 ఆత్మలను రక్షించి ఉన్నావు, నీవు ప్రయాసపడి ఉన్నావు. ఈ 10 పట్టణములకు నీకు అధికారిగా ఇస్తూ ఉన్నాను. ఈ భవంతి 10 నివాసముల 10 పట్టణముల నిలయము అని ఈ భూమి మీదే ఆ నమూనా అక్కడ కేటాయించి అక్కడ దేవదూతల చేత నిర్మాణము చేయించి ఈ భూమి మీదకు తీసుకొని ఆ పట్టణములోకే తీసుకొని వచ్చి నీ మీద కప్పుతూ ఉన్నానని ప్రకటిస్తున్న దేవునికి చప్పట్లు లేక స్తుతులు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యాన్ని నేను మీకు అందిస్తూ ఉన్నాను. ఓ దైవజనమ, ఆలోచన చేయి. హల్లెలూయా. నీకేది కావాలనుకుంటున్నావు? ఈ రోజున నిర్ణయం తీసుకో. ఇంకా లోకము, పరుగులు, ప్రయాసలు, ధనము, పేరు, ప్రఖ్యాతి, ఘనతలు నీవు కోరినట్లయితే ఆ వచ్చిన నాణ్యాలు మరకపడతాయేమో, బలహీన పడతాయేమో. వద్దు, పాడు చేసుకోవద్దు. ప్రసంగ అంటున్నాడు పరమగీతాల్లో, నేను నా వస్త్రాలు ఉతుక్కున్నాను కదా, మరలా దాన్ని మురికి చేయదగునా? నేను వదిలివేశాను లోకాస్యలు, పాపము, అపవిత్రత. ఇప్పుడు నాకు కిరీటాలు ఇవ్వబోతున్నాయి. అంతేకాదు, నీవెంతమందిని దేవుని వైపు నడిపించావో నీకొక కిరీటం ఇచ్చి అందులో దగ మెరిసిపోయే ఆ రతనాలు నీకు కిరీటం మీద అలంకరిస్తాడు.
నీకు 20 కిరీటాలు ఉన్నావా అంటే 20 ఆత్మలను నీవు పట్టుకొని నిలబెట్టావు. పడిపోకుండా కాపాడటం ఒకటి, అన్య జనాంగాన్ని కాపాడి క్రీస్తులోనికి తేవటం ఇంకొకటి. ఒక్కొక్క రంగు వేరే, వజ్రపు రంగు వేరు, బంగారము వేరు, అలాగే మరకతము వేరు వేరు. ఎందుకని నేను ఇంతకు మునిపే వాటి వివరాలు క్లుప్తపరిచాను, దాన్ని ఎలాబరేట్ చేయబోతున్నాను. నీవు వాళ్ళను కాపాడి వజ్రము వలె మెరవదీసి వాక్య సత్యములను, నిగూఢ భావములను ఆత్మీయంగా వాళ్ళు పెంచితే నీవే రతనము నీ తలలో అక్కడ కిరీటం పెట్టబడితే ఏ కిరీటం నీ మీద ఉంటది? ఆ వ్యక్తి మెరిసే మెరుపు నీకు ఒక కిరీటములో రతనం. ఎంతెంత రతనాలు అవసరంలా, ఒక రతనం. డైమండ్, అమెరికా డైమండ్ ఎట్లా ఈ చేతులకి పెట్టుకునే ఎంత ఉంటాయండి కదా, ఇంతే ఉంటది. కానీ దాని వెలుతురు ఉంటుందే అంత దూరం కనపడుతుంది. అది డైమండ్ అని ఈజీగా. ఇది బంగారు పొంగరం, అందులో కెంపు. ఎంత ఉంటుందా కెంపు నీ చేతికి? నవరత్నాలు ఉంగరాలని ఉంటా ఉంటే లోకంలో చూసారా? అదేంది చిన్న ఉండండి ఉంగరం. కానీ దాని మెరుపు అందరూ చూస్తున్నారా లేదా? ప్రియ దైవజనమా, ప్రయాసపడు, సంపాదించుకో ఇప్పుడే. ఈ సంపాదన ధనము రూపము వలె విశ్వాసము ద్వారా ఆ ధనము విశ్వాసులై. నీవెంతమంది విశ్వాసులను ఆయన సన్నిధిలో నీవు భద్రపరుస్తున్నావు, ఎందరో లోకస్తులను మార్చి ఆయన వైపు తెస్తున్నావు. ఒక్కొక్క విశ్వాసి నీ ద్వారా వచ్చిన వారు ఒక్కొక్క మాణిక్యము, రతనము, వజ్ర వైఢూర్య, మరకత, నీల, పుష్య, గోమేదిక, సుగంధ పద్మరాగములు, వాటిలో ఎన్ని రతనాలు పొదగబడిన కిరీటం నీకు ఇస్తాడో. 10 పట్టణాలు ఇచ్చి ఆ 10 పట్టణాలలో అపారంగా నీవు రక్షించిన ప్రజలకు నివాసాలు ఇచ్చి నీ ఆదాము నుండి నీ రక్త సంబంధీకులందరినీ ఒక చోట నిలిపి నీకు భవంతులే. అయితే అందులో కొందరు మహా వెలుగులో ఉంటారు, కొందరు వాళ్ళు వెలుగుతున్నవారు. దేదీప్యమానమైన ప్రకాశముతో కొందరు ఉంటారు, కొందరి ప్రకాశమై ఉంటారు. నీ కుటుంబం ఎలా ఉందో పరిశీలన చేయి. ప్రియ దైవజనమా, నీవు అట్టి భాగ్యముకై ప్రయాసపడదువు గాక. ఆయా సమయాలను బట్టి మనము ధ్యానించుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మన కోసము సిద్ధపరిచిన ఆ యొక్క పట్టణము భూమి మీదకు వస్తూ ఉన్నదని, ఆ భూమి మీద ఈ దేహము మీద కప్పబడుతున్నదని, ఆ మహిమతో నింపబడిన నివాసములు నీకు ఇవ్వడానికి ఆయన దేవదూతల చేత నిర్మాణకుడై ఉన్నాడని, ఆయన ఇంట ఆ నివాసములున్నాయని, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయని, ఆ నివాసము నీవు భూమి మీద సంపాదించిన తరువాత, అది సిద్ధపరిచిన తరువాత, అప్పుడు భూమి మీదకు తీసుకుని వచ్చి నీకు పెండ్లి కుమార్తె వలె అలంకరించబడి ఆభరణాల నమూనాతో నింపబడి దగధూళిగా మెరుస్తున్న ఆ మహానగరమును నీకు ఇవ్వబోతున్నాడని, అందులో నీవు ఆనంద పారవస్యముతో ఉండబోతున్నావనే సత్యము గుర్తించిన నీకు దేవుడు అనుభవాలను తెలుపుచున్నవాడై ఉన్నాడు. హల్లెలూయా. కొనసాగించుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. తండ్రి